నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య నేను కలిసినావు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళినాం. ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి ఎలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈరోజు బాగా ఈత ఎక్కిపోయి నేను నూనె చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టి పులిసేసినాడు. నచ్చిందా? కొంతసేపటికి మూకుడు తీసి తల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి, ఫస్ట్ టైం. మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భవానికి నేను మొక్కుతాను. నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య నేను కలిసినావు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళినాం. ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి ఎలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈరోజు బాగా ఈత ఎక్కిపోయి నేను నూనె చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టి పులిసేసినాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపటికి మూకుడు తీసి తల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి, ఫస్ట్ టైం. మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భవానికి నేను మొక్కుతాను.